హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి వ్లాగ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ మధ్య చూస్తున్నాము సీజన్ వల్ల పిల్లలకి తరచుగా కోల్డ్ కాఫ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళకుండా మనం కొన్ని హోమ్ రెమెడీస్ ఇలా పాటించాము అంటే కంట్రోల్ చేయొచ్చు. నేను ఈరోజు తమలపాకు ఇంకా గడ్డ కర్పూరము మన ఇంట్లో ఉంటే చాలు నెమ్ము ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల హెల్త్ రెసిపీస్ ఇంకా రెమెడీస్ ఇవన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా ప్రాసెస్ ఎలాగో చూద్దాము. సో ఈ గడ్డ కర్పూరం ఉంటుంది, కొంచెం లిమిట్గా ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇలాగా గడ్డలుగా లేకుండా చిన్న కొంచెం సరిపోతుంది, 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ మాత్రం ఉంటే చాలు. ఈ గడ్డలు అనేటివి ఇలాగ చేత్తోనే మనము ఇలా స్మూత్గా చేసుకోవాలి. తర్వాత గడ్డలు లేకుండా నీట్గా ఈ విధంగా చేసుకొని మనం ఇంట్లో కొబ్బరి నూనె వాడుతుంటాం కదా, పారాజూట్ అనే అవసరం లేదు, ఏ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు. అది ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే వేయాలి. ఆ గడ్డ కర్పూరం అనేది కరెక్ట్గా కలుపుకోవాలి. మనము ఇలా ఒక ఫింగర్ పెట్టి స్మూత్గా చేసుకున్నామంటే మంచి సువాసన వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనము జస్ట్ లైట్గా హీట్ చేసుకోవాలి. జస్ట్ వేపర్స్ వస్తున్నాయి కదా, అలా వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకొని లైట్ గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత పిల్లలకి వెనక వైపు, ముందు వైపు, ఇంకా సైడ్స్, అరిచేతుల్లో, అరికాలల్లో దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రాసి, ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి ఉంటాం కదా, లైట్గా మన హ్యాండ్తో హీట్ చేసుకొని ఇలా అద్దాము అంటే ఆ వాసనకి జలుబు అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా నైట్ టైము ఒక తమలపాకుని ఫ్రెష్గా ఉండేది తీసుకొని సేమ్ మనము కర్పూరంలో నానబెట్టాము కదా, దాన్ని ఈ ఆకు మీద వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని లైట్గా ఆ ఆకు అనేది వేడైపోవాలి. ఆ వేడైన ఆకుని ఈ విధంగా ముందు కానీ లేకుంటే బ్యాక్ సైడ్ కానీ మనం ఇలా అతికిచ్చేసి పడుకోబెట్టేసామంటే పిల్లల్ని మార్నింగ్ అంతా నెమ్ము లేకుంటే దగ్గు ఎక్కువగా ఉన్న కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి పాటించండి, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఎప్పుడు తరచుగా మా పిల్లలకి ఇదే చేస్తుంటాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.